రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావంటే నేను ఇద్దరు నడుమ దోస్తానం కలుపుతా గదే ఇద్దరు నడుమ కయ్యం పెడతా అని అన్నదంట. ఈ భూమి మీద ఏ లొల్లైనా గా లొల్లిల వెనుకకు పైసలుంటాయి. మరి ఇప్పుడు మన తాన ఓ పైసలొల్లి అయింది. గా పైసలొల్లిలా పైసలు ఇచ్చినోళ్ళు బాధపడుతున్నారు, పైసలు తీసుకున్నోళ్ళు బాధపడుతున్నారు. ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టు ఆఖరికి మంగళక్క కూడా గిట్లా బాధపడుతున్నది. అరే గాలికోయే కంప నా నెత్తి మీద పడ్డట్టు గిదేం బాధ దినాము. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు, మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. అయినా నేను చేసిన పాపం ఏమున్నది? గాడెవడో నా పేరు వాడుకొని అందరినీ మోసం చేసిండు. ఇప్పుడు మోసపోయిన వాళ్ళు ఎట్లా బాధితులో నేను కూడా గట్లనే బాధితురాలిని. గంతే ఇక గాయంత దానికే నన్ను ఆగం ట్రోలింగ్ చేస్తున్నారు, మా ఇంటోళ్ళను నడిమిట్లకు గుంజుతున్నారు, నా ఇజ్జత్ తీస్తున్నారు. గిది పద్ధతేనా, గిది లెక్కనైనా అని చెప్పి మంగళక్క మస్తు బాధపడ్డది. మళ్ళా ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి, దయచేసి మీడియా మిత్రులారా. మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. అగో ఇన్నరు కదా, మొత్తం మీద అయితే మస్తు బాధపడవచ్చు. ఇక దేనికైనా సిద్ధం అనవచ్చు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. కానీ ఇక అందరు అంటున్న ముచ్చట ఏంటంటే, అరే మంగళక్క పేరు వాడినప్పుడు ఆమెకు తెలియకుండా వచ్చున్నా అయినా నిప్పులేంది పొగెట్లు వస్తుంది అని చెప్పి కొంతమంది. పాపం ఆమెకేం తెలుసు, పాటలు పాడుకుంటా ప్రశాంతంగా ఉంటుంది, ఒకరి తెరువుకోదు అని చెప్పి కొంతమంది. గిట్లా రెండు దిక్కులో మాట్లాడుతున్నారు. మళ్ళా చూడాలి. ఇక పోలీసులు అయితే కేసు నమోదు చేసిరు కాబట్టి విచారణలో అసలు ముచ్చటైతే బయటపడుతుంది. మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎంతమంది బాధితులు ఉండొచ్చు? మా జిల్లా మాత్రమే ఒక 9.5 కోట్ల దగ్గర మా జిల్లా వాసుల దగ్గర వాళ్ళు వసూలు చేయడం జరిగింది. వసూలు అంటే పెట్టుబడి పెట్టించుకున్నారు. పెట్టుబడి పెట్టించుకొని మీకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పడం ఒకటి, మీకు భూములు ఇస్తామని చెప్పడం ఒకటి, విల్లాలు రాసిస్తామని చెప్పడం ఒకటి, ఇట్లా ఒకటి మించి ఒకటి. అంటే తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి వీళ్ళని ఈరోజు తిప్పలు పెట్టినారు. ఈరోజు బాధితులందరూ నడి రోడ్డుకు వచ్చేటట్టు వీళ్ళు చేసిర్రు. అయితే మేము ఏం చెప్పినాము, ఇప్పుడు మంగ్లీ గారికి దీని మీద సంబంధం లేకపోతే, కానీ ఈ బాధితులని పేడ్ ఆర్టిస్టులను మీరు ఏ విధంగా చిత్రీకరిస్తారు? సుబ్బు గారి మీద మీరు దాడి ఎందుకు చేస్తారు? మీరు ఏ తప్పు చేయకపోతే సుబ్బు గారి మీద మీరు కేసు ఎందుకు పెడతారు?